ఈ రోజు ఎపిసోడ్ చూశాక మీలో ఎంత మందికి డెమాన్ పవన్ రిలేటెడ్ గా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మరి ఆడియన్స్ కి అండ్ అదే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి రీతు చౌదరికి సారీ చెప్పమని చెప్పడం ఎంత మందికి నచ్చలేదో ఈ వీడియోని లైక్ చేసి కింద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నాకైతే అది చాలా దారుణంగా అనిపించింది. నాకు ఒక్కసారిగా వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్ చూసి అన్న ఫీలింగ్ వచ్చింది. దాంతో పాటుగా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన రీతు చౌదరికి ప్రాబ్లం లేదు. ఆ రీతు చౌదరి ఆ సిచ్యువేషన్ జరగక ముందు జరిగిన తర్వాత కూడా సేమ్ ర్యాపో మెయింటైన్ చేస్తుంది. అండ్ రీతు గారు నాకు సార్ ముందే క్లియర్ గా చెప్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు సార్, తను అలా చేసే వ్యక్తిగా సార్, నా ఫ్రెండ్ సార్, మంచోడు సార్ అని చెప్తున్నా కూడా వినకుండా అంతసేపు డ్రాగ్ చేస్తే చూడడానికి చాలా బాధ అనిపించింది. డిమాండ్ తోసి తప్పు చేశాడు, కానీ దానికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ కంటే ఎక్కువ ఇచ్చారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ డెమాన్ పవన్ మోకాల మీద కూర్చొని కూడా సారీ చెప్పడానికి వెనకడుగు వేయలేదంటే అతనికి ఈ షో ఎంత ఇంపార్టెంట్ అండ్ ఈ షో మీద ఎంత ఇష్టం ఉందని తెలియజేస్తుంది. అండ్ ఈ రోజు రీతు చౌదరి డెమాన్ పవన్ కోసం నిలబడ్డ విధానం చూస్తే మనసు దోచేసిందిరా నాయన. ఎందుకంటే అయ్యో ఇప్పుడు నాకు సార్ సిరీస్ అయ్యేదాన్ని బట్టి చూస్తే ఈ పిల్లలు నెగిటివ్ అయ్యాడేమో, నేను నెగిటివ్ అవుతానేమో అన్న ఫీలింగ్స్ లేకుండా గట్టిగా నిలబడి చాలా సేపు పోరాడింది. సూపర్ అనిపించింది. ఓవరాల్ గా బిగ్ బాస్ ఎక్కువ టార్గెట్ చేసి ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వడం వల్ల ఈ ఎపిసోడ్ డెమాన్ పవన్ కి అండ్ రీతుకి బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ లాగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. దీని మీద ఫుల్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఒకసారి చెక్ చేయండి.